ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ శాంతి చర్చలకు బ్రేక్ పడింది. ఇస్లామాబాద్ లో జరిగే రెండో విడత శాంతి చర్చలకు తాము రావటం లేదని ఇరాన్ ప్రకటించింది. అమెరికా గొంతెమ్మ కోరికల వల్లే తాము చర్చలకు రావటం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఎల్లుండితో ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. తాగా చర్చలకు ఇరాన్ నిరాకరించడంతో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్ శాంతి చర్చలకు బ్రేక్ పడింది. ఇస్లామాబాద్ లో జరిగే రెండో విడత శాంతి చర్చలకు తాము రావటం లేదని ఇరాన్ ప్రకటించింది. అమెరికా గొంతెమ్మ కోరికల వల్లే తాము చర్చలకు రావటం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఎల్లుండితో ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. తాజాగా చర్చలకు ఇరాన్ నిరాకరించడంతో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సంబంధించిన డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, రెండో విడత ఏదైతే చర్చలకి మేము రావట్లేదని ఇరాన్ ప్రకటించడం చూస్తున్నాం, మళ్ళీ యుద్ధం ఏ విధంగా కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు? గుడ్ ఈవినింగ్ రత్న. ఇరాన్ అమెరికాకు ఒక షాక్ ఇచ్చిందని చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే రేపు రెండో విడత చర్చలు పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదిక కూడా రెండో దఫా చర్చలు జరగాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే రేపటితో ఏదైతే డెడ్ లైన్ ఉందో 2 వారాల గడువు యొక్క కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి 2 వారాల గడువు రేపటితో ముగినుంది. సో రేపు ఫైనల్ గా ఇస్లామాబాద్ లో ఈ పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి యుద్ధానికి మొత్తానికి తెరదించాలని చెప్పేసి భావించినప్పటికీ అది సాధ్యపడేట లేదు. ఎందుకంటే ఇరాన్ రేపటి జరగాల్సిన చర్చలకు మేము రామని చెప్పేసి కూడా స్పష్టమైన ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా గొంతమ్మ కోరికలకు మేము ఎక్కడా కూడా సిద్ధంగా లేము, ఆ కోరికలో మేము తాము చర్చలకు వచ్చే ప్రసక్తి లేదంటూ కూడా ఇరాన్ కాసేపటి క్రితం ప్రకటించింది. సో ఇప్పుడు ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రేపటి రాత్రితో ముగిసింది. సో తాజాగా చర్చలకు ఇరాన్ నిరాకరించడంతో మరొకసారి పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎప్పుడైతే హర్మోజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ చుట్టూ అమెరికా యుద్ధ నౌకలు మోహరించుంటాయి. ఆ హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేసినప్పటికీ అమెరికా మాత్రం ఇరాన్ చుట్టూ యుద్ధ నౌకలు మోహరించే ఉంటాయని చెప్పేసి ప్రకటించిన తరిమి అప్పటి నుంచి కూడా యుద్ధానికి మరొకసారి అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక ఆందోళన, ఒక టెన్షన్ అయితే నెలకొంది. సో దాన్ని ఈ బలం చేకూర్చేలా జరుగుతున్న పరిణామాలు కూడా ఒకవైపు ఇరాన్ ఏమో చర్చలకు వెళ్లే ప్రసక్తి లేదని చెప్పడంతో ఇక నెక్స్ట్ యుద్ధం మరింత తీవ్ర స్థాయి, పతాక స్థాయికి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ చర్చలకు ముందు 2-3 రోజుల ముందు జరిగిన పరిణామాలు ఇరాన్ మొత్తం ఈ ప్రపంచ పటంలోనే ఇరాన్ అనే దేశాన్ని లేకుండా చేస్తాము, ఇరాన్ నాగరికతను లేకుండా చేస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సీరియస్ గా ఒక వార్నింగ్ ఇచ్చారు. సో ప్రపంచ దేశాలంతా కూడా ఆ వార్నింగ్ తో ఉలిక్కిపడాయి. ఆ రాత్రి ఏం జరగబోతోంది, నిజంగానే ఇరాన్ పై అమెరికా ఆ స్థాయిలో దాడులకు పాల్పడబోతుందా, ఒక పెద్ద నాగరికతను మొత్తమే తుదిముట్టించేలా దాడులు ఉంటాయని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా ఒక రకంగా ఆందోళన చెందాయి. సో గంటల వ్యవధిలోనే మరొకసారి చర్చల ప్రతిపాదన తెరకు రావడం, మొత్తం తెరపైకి రావడం, ఈ 2 వారాల్లో కూడా మొత్తం ఒక యుద్ధం స్తబ్దుగా ఉంది. సో యుద్ధానికి కొంత ఎండి కార్డు వేయాలని ఇటు అమెరికా కావచ్చు, ఇరాన్ కావచ్చు భావిస్తున్నట్టుగా కూడా ప్రపంచ దేశాలు అనుకున్నాయి. కానీ మొదటి దఫా చర్చలు విఫలమయ్యాయి. రెండో దఫా చర్చలకు సంబంధించి జరుగుతాయి అనుకుంటున్న క్రమంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఏదైతే అంశాలు ఉన్నాయో కొంత హర్మోజ్ జలసంధి చుట్టూ, అదే సందర్భంలో లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు, ఈ 2 అంశాలే కొంత గందరగోళ పరిస్థితి ఇచ్చాయి. సో హర్మోజ్ జలసంధిని లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు ఆగితే వెంటనే హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేస్తామని చెప్పేసి ఇరాన్ ప్రకటించింది. సో అనుకున్నాగానే ఎప్పుడైతే లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందో వెంటనే హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి కూడా సిద్ధపడింది, ప్రకటించింది. ప్రపంచ దేశాలన్నీ కూడా కొంత హర్షం వ్యక్తం చేశాయి. సో ఇన్ని రోజులు ఎదుర్కొన్నటువంటి కొంత ఇబ్బందికర పరిస్థితులు, హర్మోజ్ జలసంధి వద్ద స్ట్రక్ అయినటువంటి, అంటే నిలిచిపోయినటువంటి వేలాది నౌకలకు, వాణిజ్య నౌకలన్నిటి కూడా కాస్త అక్కడి నుంచి తిరిగి తమ స్వస్థలాలకు, ఆ దేశాలకు చేరుకునే గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం దొరికిందని అన్ని దేశాలు భావించాయి. కానీ ఒక ప్రకటన, ఇరాన్ చేసిన కొద్ది గంటల్లోనే దానికి కౌంటర్ గా డొనాల్డ్ ట్రంప్ మేము ఇరాన్ హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి సిద్ధపడుతున్నాము, స్వాగతిస్తున్నాం. కానీ అదే సందర్భంలో ఇంకా ఇప్పుడే మేము వెంటనే మా యొక్క యుద్ధ నౌకలను అక్కడి నుంచి తీసివేము, ఇరాన్ ను
మోహరించే ఉంటాయని చెప్పేసి ప్రకటించడంతో ఇరాన్ కు మరొకసారి ఆ సీరియస్ అయితే వెంటనే గంటల వ్యవధిలోనే 24 గంటల్లోనే ఓపెన్ చేస్తామని ప్రకటించినటువంటి హర్మజ్ జలసంధి పైన మనసు మార్చుకున్న ఇరాన్ వెంటనే మళ్ళీ క్లోజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. సో మళ్ళీ పరిస్థితులు కొంత క్లిష్టతరంగా మారుతున్నాయి, చర్చలకు ప్రసక్తి లేనట్టుగా మారుతున్నాయి. చర్చల ప్రతిపాదన ఒకవైపు హర్మజ్ జలసంధి మూసేయడం, మరోవైపు ఇరాన్ కూడా ఇక నెక్స్ట్ అమెరికా విద్యుత్ ఏదైతే అమెరికా సీరియస్ గా ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ లోని విద్యుత్ ప్లాంట్లు మొత్తం కూడా ఒక రకంగా చర్చలకు ఒప్పుకోకపోతే మా యొక్క డిమాండ్లకు కనుక వెనక్కి వాటిని మా డిమాండ్లకు తలకపోతే ఖచ్చితంగా ఇరాన్ లోని విద్యుత్ ప్లాంట్లు అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తామని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇరాన్ చాలా సీరియస్ గా తీసుకుంది ట్రంప్ వ్యాఖ్యలపైన. ఇక చర్చల ప్రసక్తే లేదు, ఏదైతే గది మేము తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఇరాన్ కాసేపటిగా ప్రకటించింది. ఇదొకటి అంశం అయితే ఇక హౌతీలు మరొక రకంగా ఇప్పుడు ఏదైతే సుయజ్ కాల్వ రెడ్ సీ సుయజ్ కాల్వకు సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి ఇంకొక జలసంధి ఉంది. దాని విషయంలో కూడా హౌతీలు కూడా వార్నింగ్ ఇస్తున్నారు, మేము దాన్ని కంట్రోల్ లో తీసుకుంటాం. హౌతీ మొత్తంగా కూడా ఆ జలసంధి ద్వారా ఏ వాణిజ్య నౌకలు వెళ్లాలన్నా కూడా పేచి మా అనుమతి ఉంటే సరే లేకుంటే పేచి చేస్తామని మొత్తం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 70% పైగా ఒకవైపు 50% ఈ హర్మజ్, నెక్స్ట్ జాంబీ జలసంధి ద్వారా ఒక 10 to 50%, మొత్తం 70% పైగా కూడా ఈ యొక్క చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇతరత్ర సహజవనరులతో కూడినవి అన్ని కావచ్చు, లేకుంటే ఇతరత్ర ముడి సరుకులకు సంబంధించి వాణిజ్య పరంగా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ఈ మార్గం గుండానే 2 మార్గాలు గుండానే ఎగుమతులు దిగుమతులు అవుతుంటాయి. అలాంటి నేపథ్యంలో ఈ ఒకవైపు ఇరాన్ మరొకవైపు హౌతీ హెచ్చరిక నేపథ్యంలో పశ్చిమాసియాలో ఇక నెక్స్ట్ పెద్ద ఒక యుద్ధానికి తెరలేకపోతా ఉంది. సముద్ర సాక్షిగా సముద్రంలోనే ఒక యుద్ధానికి ఒక వేదిక కాబోతుందా? ఎందుకంటే కేవలం పశ్చిమాసియాలో ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు ఇప్పుడు యుద్ధం కనుక తిరిగితే, ఎందుకంటే ఇప్పటికే పరిస్థితులు కొంత చేదాడి పరిస్థితి కనబడతా ఉన్నాయి. దీని నేపథ్యంలో మొత్తం ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఒక పశ్చిమాసియాలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు ఒక ఆందోళన పెరుగుతా ఉన్నాయి. నేపథ్యంలో ఏం జరగబోతా ఉంది? చర్చలకు వెళ్ళాము, మేము చర్చలకు వచ్చే ప్రసక్తి లేదని ఇరాన్ ప్రకటించిన దరిమిలా నెక్స్ట్ అమెరికా నుంచి దీనికి సంబంధించి కౌంటర్ ఉండబోతా ఉంది. ఏ రకంగా ఇరాన్ పై దాడులు జరగబోతాయి అన్న ఆందోళన అవుతుంది. సో అల్టిమేట్ గా అన్ని దేశాలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాధాకృష్ణ ప్రధానంగా ట్రంప్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఎందుకంటే అమెరికా గొంతెమ్మ కోరికలకు మేము సిద్ధంగా లేమంటూనే నిరాకరణ వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. మరి ఆ గొంతెమ్మ కోరికలు ఏంటి? ట్రంప్ ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇరాన్ మొదటి నుంచి కూడా అమెరికా విషయంలో కొంత సీరియస్ గా ఉంది. మా దేశంలో మేము అణుశక్తి ఏదైతే న్యూక్లియర్ సంబంధించి అణుశక్తికి సంబంధించి వాటిని విద్యుత్ ప్లాంట్లకు మా దేశ అవసరాలకు వాడుకుంటున్నాము. కానీ దీన్ని ఒక బూచిగా చూపించి ఇరాన్ పై యుద్ధానికి దిగింది అమెరికా. దానికి ఇజ్రాయెల్ వంత పాడడం. సో ఇజ్రాయెల్ కి సంబంధించి అమెరికా వంత పాడుతూ మా దేశానిపై దాడి దిగింది. ఇది మా దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశము. మా వ్యక్తిగత మా దేశ అవసరాలకు వాడుకునేటువంటి అణుశక్తి పైన నియంత్రించడానికి అమెరికా ఎవరు అని చెప్పేసి ఇరాన్ వైఖరి ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ కి సంబంధించి ఖచ్చితంగా అణ్వాయుధాలు తయారు చేయడానికి ఈ యొక్క న్యూక్లియర్ సంబంధించి ప్లాంట్లు పెట్టుకొని పెద్ద ఎత్తున న్యూక్లియర్ ఇంధనాన్ని శుద్ధి చేసే ప్రక్రియ పెట్టుకుంది. దీనివల్ల అణ్వాయుధాలు తయారు చేసి భవిష్యత్తులో ఇజ్రాయెల్ కావచ్చు ఇతర దేశాలపై దాడికి పాల్పడాలని కుట్ర పంతుంది అనేది ఇటు ఇజ్రాయెల్ అమెరికా ఆరోపణ. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారం కూడా పీఠముడి ఈ యుద్ధానికి కారణం కూడా అదే అంశం. కానీ ఈ అంశం కూడా మొన్నటి వరకు హర్మజ్ జలసంధి తర్వాత ఈ యొక్క అణుశుద్ధి దానిపైనే ఎజెండాగా జరిగినాయి. సో హర్మజ్ జలసంధి విధులు కొంత పట్టు వీడింది ఇరాన్. కానీ అణుశుద్ధి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా దేశ అవసరాలకు అనుగుణంగా మేము వాడుకుంటాము, అది మా సొంత దేశ వ్యవహారము, దీంట్లో ఇతర దేశాల ప్రమేయం ఉండకూడదు, మా పైన నియంత్రణ ఉండకూడదు, అలా ఉంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు అని ఇరాన్ చెప్తా ఉంటే, మరోవైపు అమెరికా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అణుశుద్ధికి సంబంధించి ఖచ్చితంగా నియంత్రణ ఉండాల్సిందే. అమెరికాతో పాటు అంతర్జాతీయంగా అన్ని దేశాలకు సంబంధించి ఇరాన్ పై అణు నియంత్రణ ఉండాల్సిందే అని చెప్పేసి పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ చర్చల మొత్తం కూడా ప్రతిష్టంభన ఏర్పడడానికి కారణం కూడా అదే. సో ఇది ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఇక యుద్ధానికి సిద్ధమన్నట్టుగా కూడా ఇటు ఇరాన్ కావచ్చు అటు అమెరికా కూడా కొంత ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అల్టిమేట్ గా మనం చూడాలి. చర్చలు అయితే ఇప్పటికీ క్లియర్ కట్ గా ఇరాన్ చెప్పేసి చర్చలకు వెళ్లేది లేదండి. సో ఈ నేపథ్యంలో ఇక చర్చలకు మొత్తం కూడా సైడ్కి అయిపోయి ఇక యుద్ధమే మిగిలింది. మరి యుద్ధంలో ఇప్పుడు అమెరికా ఎలాంటి స్టెప్ తీసుకోబోతా ఉంది? ఎందుకంటే ఈ 2 వారాల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ప్రకటన ఇరాన్ మొత్తం ప్రపంచ పట్టణం లేకుండా చేస్తామని చెప్పిన వ్యాఖ్యలకు అలాంటి దాడులు ఏమైనా చేసే అవకాశం ఉందా?
అలాంటి దాడులు కనుక ఇరాన్ పై అంత స్థాయిలో దాడులు చేస్తే ఇరాన్ కు అనుబంధంగా మిత్రపక్షాలుగా ఉన్నటువంటి రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఉత్తర కొరియా ఇవి చూస్తూ ఊరుకుంటాయా? ఎందుకంటే అది కేవలం ఒక ఇరాన్ కే కాదు, తర్వాత భవిష్యత్తులో అన్ని దేశాలపై అమెరికా ఇట్లా ఏ దేశానికి అనుకున్న ఆ దేశంపై పెత్తనం చెల్లాయిస్తూ దాడులకు దిగితే, యుద్ధానికి దిగితే భవిష్యత్తులో అన్ని దేశాలకు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని స్వాగతించారు. అదే సందర్భంలో దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో యుద్ధ వ్యవహారం ఎటువైపు ఏ మలుపు తిరగబోతోంది? సో నిజంగా యుద్ధంలో ఇప్పుడు నెక్స్ట్ అమెరికా ఇరాన్ పై ఎలా దాడి చేస్తుంది, ఎలా చేయాలనుకుంటుంది? ఒకవేళ అమెరికా ఆ స్థాయిలో దాడులు చేస్తే ఇరాన్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఉంటుంది? ఇజ్రాయెల్ మరొకసారి లెబనాన్ పై దాడులు చేసే అవకాశం ఉందా? ఇవంతా కూడా కొంత పశ్చిమాసియాలో ఒక ఆరని అగ్ని జ్వాలలాగా మారిపోతున్నాయి. ఇదే జరిగితే అల్టిమేట్ గా ప్రపంచ దేశాలకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారత్ కు మొదటి నుంచి చూస్తున్నాం, గత 6 వారాలుగా చూస్తా ఉన్నాం. యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా భారత్ లో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికి కూడా ఇంకా మొత్తం స్టెబిలైజ్ కాలేదు, అంటే పరిస్థితులు చక్కబడలేదు గ్యాస్ విషయంలో. మొత్తం ఒక గతంలో సాధారణ పరిస్థితుల్లో సాధారణ రోజుల్లో 24 hours 24 గంటల్లో సిలిండర్ డెలివరీ అయ్యే పరిస్థితి ఇప్పుడు నెలలు గడుస్తున్నా రావట్లేదు. సో ఇంకా యుద్ధం తీవ్రత పెరిగితే మాత్రం మరింత ఇబ్బందులు తప్పకపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.